హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో మార్కింగ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ పొడవు ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే షేప్ దగ్గర కూడా మనం వేలుతో కూడా ఈ విధంగా పొడవు అనేది చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. అలాగే డాట్కి మధ్యలో 1 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. వెడల్పు అనేది అటు ఒక 1 ఇంచ్, ఇటు ఒక 1 ఇంచ్. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలంటే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని రెండో వైపు ఒకసారి పైన టచ్ చేసినట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి ఈ విధంగా డ్రా చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ నుంచి కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా క్రాస్గా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి డాట్ని. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకున్నట్లయితే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే టైలింగ్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. మీకు వేరే కలర్స్ ఉన్నాయి సరే పైన యాడ్ చేసుకుని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కింద నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు సింగిల్గా మనం ఇన్విజిబుల్ వేసుకోవాలి అనుకున్నట్లయితే సింగిల్ షేప్ పట్టీ మీద స్టిచ్ చేసుకోవాలి, ఒక లేయర్ మీద. మనకు ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నార్మల్ షేప్ పట్టీనే వేస్తున్నాను కాబట్టి 2 ఈక్వల్గా స్టిచ్ చేసేస్తున్నాను. కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అది కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. మీకు లాంగ్ ఫ్రాక్ అనేది కట్ చేశాను శారీతోని. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఉంది. ఇప్పుడు మనకి తాళ్ళు పట్టి కాబట్టి రైట్ సైడ్ ఎప్పుడు కూడా పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను. కింద ఎక్స్ట్రా పట్టి అంతా కూడా పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళం వేసే దగ్గర ఊడిపోకుండా స్టిఫ్గా ఉండడం కోసం మిడిల్ లైన్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని జాయింట్ చేసుకొని ఒక లైన్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఒక లైన్ అనేది ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మెడ దగ్గర నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి, అంటే కార్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది, రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం డైరెక్ట్ లాంగ్ స్టిచ్ అయినా వేసుకొని మనం చేతికుట్లు వేసుకోవచ్చు. చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకు నీట్గా కావాలి అనుకునే వాళ్ళు. నేను మీకు చూపించడం కోసం నీట్గా ఉంటుందని స్టిచ్ చేసేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.